హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వదేశీ ఉద్యమం అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది 1902లో సర్ థామస్ ర్యాలీ నేతృత్వంలో వేసిన విశ్వవిద్యాలయాల కమిషన్ సిఫార్సుల ఆధారంగా తీసుకురాబడింది. ఈ కమిషన్లోని సభ్యుడైన జి. గురుదాస్ బెనర్జీ ఈ చట్టాన్ని పూర్తిగా సమర్థిస్తూ అధికారిక నివేదికను ఆమోదించారు. పై వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. ఇది 1902లో సర్ థామస్ ర్యాలీ నేతృత్వంలో వేసిన విశ్వవిద్యాలయాల కమిషన్ సిఫార్సుల ఆధారంగా తీసుకురాబడింది. సో ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904 అనేది సర్ థామస్ ర్యాలీ కమిషన్ సిఫార్సులపై ఆధారపడి వచ్చింది. కానీ స్టేట్మెంట్ ఎందుకు రాంగు అంటే కమిషన్లోని ఏకైక భారతీయ సభ్యుడు గురుదాస్ బెనర్జీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన ప్రసిద్ధమైన అసమ్మతి పత్రాన్ని జత చేశారంటండి. కానీ అక్కడేమన్నారు, స్టేట్మెంట్లో సమర్థించారు అని అన్నారు కాబట్టి అది రాంగ్. ఇక్కడ సమర్థిస్తూ ఆమోదించారు అన్నారు, సో ఇది రాంగ్ అండి, ఆయన వ్యతిరేకించాడండి. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కర్జన్ కాలంలోని క్రింది కమిషన్లను వాటి ముఖ్య ఉద్దేశాలతో జతపరచండి. కమిషన్లు వాటి యొక్క ఉద్దేశాలు. ఫ్రేజర్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే పోలీసు వ్యవస్థలో అవినీతి నిర్మూలన. రాబర్ట్సన్ కమిషన్ అంటే రైల్వే బోర్డు ఏర్పాటు విస్తరణ. మెక్డోనెల్ కమిషన్ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కరువు నివారణ చర్యలు. కిచెనర్ సంస్కరణల యొక్క ఉద్దేశం ఏంటి అంటే సైన్యం కమాండ్స్ విభజన. సో కర్జన్ కాలం నాటి మిషన్ల పేరు వచ్చేటప్పటికి ఆండ్రూ ఫ్రేజర్ కమిషన్ పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన లేదా సిఐడి ఏర్పాటు, థామస్ రాబర్ట్సన్ రైల్వే బోర్డు ఏర్పాటు, ఆంథోనీ మెక్డోనెల్ కరువు నివారణ చర్యలు, కిచెనర్ సంస్కరణలు సైన్యాన్ని నార్థర్న్ సదరన్ కమాండ్స్గా విభజించడం. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ విస్తరణకు సంబంధించి క్రింది నాయకులు ప్రాంతాల జతలలో ఏవి సరైనవి? ఆప్షన్ బి అండి, 1 and 3 ఆర్ కరెక్ట్. బాల గంగాధర్ తిలక్ మహారాష్ట్ర, తర్వాత సయ్యద్ హైదర్ రాజా ఢిల్లీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో ఈ 2 మాత్రమే కరెక్ట్ అండి, రిమైనింగ్ 2 ఆర్ రాంగు. అది ఎందుకు రాంగు కూడా చూద్దాము. తిలక్ మహారాష్ట్రలోను, సయ్యద్ హైదర్ రాజా ఢిల్లీలోను ఉద్యమాన్ని నడిపించారు. లాలా లజపత్ రాయ్ పంజాబ్ లేదా ఉత్తర భారతదేశంలోను, విఓ చిదంబరం పిల్లై మద్రాసులోను నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనకు సంబంధించిన క్రింది చారిత్రాత్మక సంఘటనలను కాలానుక్రమ పద్ధతిలో మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ అండి, 1, 2, 3, 4. సో ప్రాంతీయ పునర్వ్యవస్థీకరణపై కర్జన్ మినిట్ విడుదల. ఇది ఎప్పుడండి? కర్జన్ మినిట్ విడుదల 1903 జూన్ 1న వచ్చింది. బెంగాల్ విభజన నిర్ణయం అధికారికంగా వెలువడిన తేదీ ఇది 1905 జూలై 20న. కలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమ అధికారిక ప్రకటన అనేది 1905 ఆగస్టు 7న వచ్చింది. బెంగాల్ విభజన అమలు లేదా సంతాప దినం అనేది 1905 అక్టోబర్ 16న వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమంలో విభిన్న వర్గాల భాగస్వామ్యం మరియు ఫలితాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది అడిగారండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ బి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. సో మహిళలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పికెటింగ్ మరియు కవాతులలో పాల్గొన్నారు. కార్మికుల రాజకీయ సమ్మెలు చేశారు. దీని ఫలితంగా 1905లో ప్రింటర్స్ యూనియన్ ఏర్పాటైంది. డిసెంబర్ 1911లో జరిగిన ఢిల్లీ దర్బార్లో బెంగాల్ విభజన చివరకు రద్దు చేయబడింది. సో ఆప్షన్ బి అనేది రాంగు, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. స్వదేశీ ఉద్యమంలో రైతుల భాగస్వామ్యం దాదాపు శూన్యం. కేవలం బరిసాల్ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల రైతులలో పాల్గొనలేదు. మధ్యతరగతి విద్యావంతులైన నాయకులు రైతుల సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది 2 వాక్యాలు ఇవ్వబడ్డాయి. సో ఇది అసర్షన్ రీజన్ బేస్డ్ అండి. అత్యధిక శాతం ముస్లింలు స్వదేశీ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. ఉద్యమానికి ఉన్న
హిందూ మతపరమైన ఛాయలు అంటే గంగానది స్నానాలు, కాళికామాత ప్రమాణాలు మరియు ఢాకా నవాబు సలీముల్లాకు బ్రిటిష్ వారు అందించిన మద్దతు ముస్లింలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. పై వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. సో కర్జన్ ప్రయోగించిన మతపరమైన విభజన కార్డు వల్ల, అలాగే ఉద్యమంలో గంగానది స్నానాలు, శివాజీ ఉత్సవాలు వంటి హిందూ సాంప్రదాయాలు ఎక్కువగా ప్రతిబింబించడం వల్ల ముస్లింలు మానసికంగా దూరమయ్యారు. బ్రిటిష్ మద్దతుతో నవాబు సలీముల్లా ముస్లిం లీగ్ను కూడా స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, కార్లెల్ సర్క్యులర్కి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. ఈ సర్క్యులర్కు వ్యతిరేకంగా యాంటీ సర్క్యులర్ సొసైటీ మరియు జాతీయ విద్యా మండలి ఏర్పాటయ్యాయి. పై వాటిలో సరైనవి ఏవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. విద్యార్థులను అణచివేయడానికి తెచ్చిన కార్లెల్ సర్క్యులర్కు వ్యతిరేకంగా యాంటీ సర్క్యులర్ సొసైటీ ఏర్పాటైంది. అలాగే 1906 ఆగస్టు 15న జాతీయ విద్యా మండలి స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలం నాటి క్రింది సంస్థలు లేదా ప్రయత్నాలను వాటి స్థాపకులతో జతపరచండి. సంస్థలు వాటి యొక్క స్థాపకులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. స్వదేశీ బాంధవ్ సమితి, స్వదేశీ బాంధవ్ సమితి దీనికి స్థాపకుడు ఎవరండి, అశ్విని కుమార్ దత్తా. అశ్విని కుమార్ దత్తా. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అయితే అవనీంద్రనాథ్ ఠాగూర్. బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ అనే దానికి నారాయణ్ మేఘాజీ లోఖండే. డాన్ సొసైటీకి సతీష్ చంద్ర ముఖర్జీ. సో ఈ స్వదేశ్ బాంధవ్ సమితికి అయితే అశ్విన్ కుమార్ దత్తా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అయితే అవనీంద్రనాథ్ ఠాగూరు, బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ అయితే ఎన్ఎం లోఖండే, డాన్ సొసైటీ అయితే సతీష్ చంద్ర ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ ప్రాంతీయ నాయకత్వానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది అంటే ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. సో కరెక్ట్ ఏవో చూద్దాము. లాలా లజపతి రాయ్ మరియు అజిత్ సింగ్ పంజాబ్, ఉత్తర భారతదేశంలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. చిదంబరం పిల్లై మద్రాసు ప్రాంతంలో ఉద్యమాన్ని మరియు దాని ఆదర్శాలను విస్తరింపజేశారు. సయ్యద్ హైదర్ రజా ఢిల్లీలో విభజన వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించారు. ఏబిసిఆర్ కరెక్ట్ అండి. సో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో అంటే పూణే, బాంబే ఉద్యమానికి నాయకత్వం వహించారు మరియు అతివాదుల చొరవతోనే ఈ ఉద్యమం బెంగాల్ సరిహద్దులు దాటి జాతీయ స్థాయికి విస్తరించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1911 సంవత్సరం బెంగాల్ విభజన రద్దు యొక్క అధికారిక ప్రకటనను గుర్తించింది. లార్డ్ కర్జన్ వైస్రాయ్గా తన రెండవ అధికారిక కాలంలో డిసెంబర్ 1911లో ఈ విభజన ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది రాంగు. 1911 సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దు యొక్క అధికారిక ప్రకటన గుర్తించింది అనేది కరెక్ట్. కానీ రీజన్ అనేది ఎందుకు రాంగు అంటే విభజనను రద్దు చేసిన సమయంలో ఉన్న వైస్రాయి లార్డ్ హార్డింజ్ టు మరియు ఈ ప్రకటనను బ్రిటన్ చక్రవర్తి 5వ జార్జ్ చేశారు. సో కర్జన్ కాలం అనేది 1899 నుండి 1905తోనే ముగిసిందండి. కాబట్టి రీజన్ అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తా కార్పొరేషన్ చట్టం 1899 సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. ఇది స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహించడానికి ఎన్నికైన భారతీయ సభ్యుల సంఖ్యను పెంచింది అనేది ఇది రాంగు. ఇది అంతకు ముందు లార్డ్ రిప్పన్ తీసుకొచ్చిన స్థానిక స్వపరిపాలన ఈ సూత్రాలకు గొడ్డలి పెట్టుగా పరిగణించబడింది అనేది కరెక్ట్ అండి. సో ఈ చట్టం ద్వారా ఎన్నికైన భారతీయ సభ్యుల సంఖ్యను తగ్గించి యూరోపియన్ వ్యాపారవేత్తల ప్రయోజనాలను పెంచారు. సో ఇది లార్డ్ రిప్పన్ తెచ్చిన స్థానిక స్వపరిపాలనకు గొడ్డలి పెట్టుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలం నాటి క్రింది పారిశ్రామిక సాంస్కృతిక సంస్థలను వాటి స్థాపకులతో జతపరచండి. A3, B1, C2. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఆచార్య పిసి రాయ్. స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ యొక్క ఫౌండరు చిదంబరం పిల్లై. నెక్స్ట్
ఠాకూర్మార్ జులి జానపద కథల యొక్క ఫౌండరు దక్షిణారంజన్ మిత్ర మజుందార్. సో బెంగాల్ కెమికల్స్ ఆచార్య పిసి రాయి, స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ విఓ చిదంబరం పిల్లై, ఠాకూర్మార్ జులి, దక్షిణారంజన మిత్ర మజుందార్. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలం నాటి పత్రికలు నాయకుల జతలలో ఏది సరైన జత కాదు అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. సో సంజీవిని కృష్ణకుమార్ మిత్ర, న్యూ ఇండియా బిపిన్ చంద్రపాలు, యుగాంతర్ భూపేంద్రనాథ్ దత్త. సంధ్యా పత్రిక నడిపింది బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ అండి. సంధ్యా పత్రిక నడిపింది ఎవరు? బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ. అరవిందో ఘోష్ వందే మాతరం పత్రికతో అనుబంధం కలిగి ఉన్నారు. సో ఆప్షన్ డి అనేది రాంగ్. రిమైనింగ్ అన్ని కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కర్జన్ పరిపాలనా కాలం నాటి క్రింది మైలురాళ్లను కాలానుక్రమ పద్ధతిలో మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4. ర్యాలీ విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటు అనేది ఎప్పుడు జరిగింది అంటే 1902లో జరిగింది. టిబెట్కు యంగ్ హస్బెండ్ మిషన్ అనేది 1903లో జరిగింది. సహకార పరపతి సంఘాల చట్టం అనేది 1904లో స్థాపించడం జరిగింది. ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం అనేది 1904లో వచ్చింది. సో ఏబిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. 1905 బెంగాల్ విభజన నాటి పరిపాలనా విభజనకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. సో తూర్పు బెంగాల్ మరియు అస్సాం ప్రావిన్స్ ఢాకా రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మిగిలిన బెంగాల్ ప్రావిన్స్ పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలను కలిగి కలకత్తా రాజధానిగా ఉంది. మిగిలిన బెంగాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలు భాషాపరంగా మైనారిటీలుగా మార్చబడ్డారు. సో ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. ఆప్షన్ బి ఎందుకు రాంగు అంటే తూర్పు బెంగాల్ మరియు అస్సాం ప్రాంతం ముస్లిం మెజారిటీ ఆధిక్యత ఉన్న ప్రాంతం. హిందువుల ఆధిపత్యం నుండి ముస్లింలను కాపాడటానికే ఈ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కర్జన్ ముస్లింలను నమ్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, బహిష్కరణ బ్రిటిష్ వస్తు బహిష్కరణ అనే ఆలోచనను తొలిసారిగా సూచించింది కృష్ణకుమార్ మిత్ర. ఆయన ఈ వ్యూహాన్ని తన సంజీవని పత్రిక ద్వారా అధికారికంగా ప్రతిపాదించారు. పై వాక్యాల సందర్భంలో క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. బహిష్కరణ అనే ఆలోచనను తొలిసారిగా కృష్ణకుమార్ మిత్ర ప్రతిపాదించగా దానికి వేదికగా ఆయన నడిపిన సంజీవని పత్రిక ఉపయోగపడింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ విధానాల మార్పుకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన జరిగిన 1905 బెనారస్ సమావేశం స్వదేశీ ఉద్యమానికి మద్దతు పలికింది. దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగిన 1906 కలకత్తా సమావేశంలో స్వరాజు, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అనే 4 చారిత్రక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. పై వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో 1905 బెనారస్ సమావేశంలో స్వదేశీకి మద్దతు లభించగా 1906 కలకత్తా సమావేశంలో కాంగ్రెస్ వేదికపై నుండి మొదటిసారిగా స్వరాజ్ లక్ష్యాన్ని ప్రకటిస్తూ 4 ప్రధాన తీర్మానాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 16, 1905 నాటి సంతాప దినం సందర్భంగా జరిగిన నిరసన రూపాలను వాటిని పిలుపునిచ్చిన ప్రముఖులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C3. సో ఈ రాఖీ బంధన్ ద్వారా ఐక్యత చాటడం అనేది దీనికి ఇనిషియేటెడ్ బై అంటే దీనికి పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు అంటే రాఖీ బంధన్ ద్వారా ఐక్యత చాటడం అని పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అరంధన్ పొయ్యి వెలిగించకుండా నిరసన దీన్ని పిలుపునిచ్చింది ఎవరు అంటే రామేంద్ర సుందర్ త్రివేది. అమర్ సోనార్ బంగ్లా గీత రచన అని పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు హిందూ ముస్లింలు రాఖీలు కట్టుకున్నారు మరియు ఆయన అదే రోజున అమర్ సోనార్ బంగ్లా గీతాన్ని రాశారు. రామేంద్ర సుందర్ త్రివేది పిలుపు మేరకు ఇళ్లల్లో వంట చేయకుండా అరంధన్ నిరసన పాటించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలం నాటి కార్మిక సంఘాల చరిత్రకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది అంటే ఆప్షన్ ఏ అండి. రిమైనింగ్ అన్ని కరెక్టు. సో నారాయణ్ మేఘాజీ లోఖండే కార్మికుల సమస్యలపై దీనబంధు అనే మరాఠీ పత్రిక నడిపారు. విభజన వ్యతిరేక ఆందోళనల సమ్మెల నేపథ్యంలో 1905లో కలకత్తాలో ప్రింటర్స్ యూనియన్ ఏర్పాటైంది. 1918లో బీపీ వాడియా మద్రాసులో స్థాపించిన మద్రాస్ లేబర్ యూనియన్ భారతదేశపు మొట్టమొదటి ఆధునిక ట్రేడ్ యూనియన్. సో
1890 నాటి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ గాని 1905 నాటి ప్రింటర్స్ యూనియన్ గాని పూర్తి స్థాయి ఆధునిక ట్రేడ్ యూనియన్లు కావు. అవి కేవలం కార్మిక చైతన్యానికి పునాదులు మాత్రమే. భారతదేశపు మొట్టమొదటి ఆధునిక ట్రేడ్ యూనియన్ 1918లో బి.పి. వాడియా స్థాపించిన మద్రాసు లేబర్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్. ముకుందా దాస్ను బెంగాల్ ప్రజలు ప్రేమగా చరణ్ కవి లేదా సంచార కవి అని పిలిచేవారు. ఆయన సాంప్రదాయ జానపద కళారూపమైన జాంత్రాను ఎంచుకొని ప్రజలకు అర్థమయ్యే భాషలో జాతీయ భావాలను ప్రచారం చేశారు. పై వాక్యాల సందర్భంలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. సో ముకుందదాసు సాంప్రదాయ జానపద నాటక రూపాల ద్వారా గ్రామీణ ప్రజల్లో జాతీయవాదాన్ని విజయవంతంగా వ్యాప్తి చేసినందుకే ఆయనకు చరణ్ కవి అనే బిరుదు వచ్చింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బెంగాల్ విభజన వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై బ్రిటిష్ అధికారులు రూపొందించిన ప్రణాళికకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. కలిసి ఉన్న బెంగాల్ ఒక శక్తి అని, విభజించబడిన బెంగాల్ వివిధ దారుల్లోకి లాగబడుతుందని నాటి హోం సెక్రటరీ హెచ్హెచ్ రిస్లే వ్యాఖ్యానించారు. హెచ్హెచ్ రిస్లేతో పాటు నాటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆండ్రూ ఫ్రేజర్ కూడా ఈ విభజన పథకాన్ని రూపొందించడంలో ముఖ్యులు. పై వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బెంగాల్లో పెరుగుతున్న జాతీయవాదాన్ని దెబ్బతీయడానికి హెచ్హెచ్ రిస్లే హోం సెక్రటరీ మరియు ఆండ్రూ ఫ్రేజర్ బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి విభజన పథకాన్ని రూపొందించారు. ఈ రిస్లే తన ప్రసిద్ధ వ్యాఖ్యలలో యునైటెడ్ బెంగాల్ యొక్క శక్తిని ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వదేశీ ఉద్యమంతో అనుబంధం ఉన్న క్రింది చారిత్రక వ్యక్తులను వారి నిర్దిష్ట రాజకీయ ధోరణి లేదా పాత్రతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క పాత్ర ఏంటి అంటే మితవాద ధోరణి ఇతను. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పాత్ర నిర్మాణాత్మక స్వదేశీ లేదా ఆత్మశక్తి. యుగాంతర్ పత్రిక రచయితలు విప్లవ ఉగ్రవాదం. సో సురేంద్రనాథ్ బెనర్జీ మితవాద ధోరణికి ప్రతినిధిగా ఉండి ప్రార్థనలు, వినతి పత్రాల ద్వారా నిరసన తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మశక్తి లేదా స్వయం సహాయం ద్వారా గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన నిర్మాణాత్మక స్వదేశీవాది. యుగాంతర్ పత్రిక ఏప్రిల్ 1906లో బలాన్ని బలంతోనే అడ్డుకోవాలి అని ప్రకటించిన విప్లవ ధోరణిని ప్రోత్సహించింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిపాదిత బెంగాల్ విభజనపై మితవాదుల తొలి స్పందనకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది అంటే ఆప్షన్ సి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. సో 1903లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన ఆలోచనను బయటపెట్టగానే అందరికంటే ముందుగా స్పందించింది మితవాదులే. పృథ్వీష్ చంద్రరాయ్ మరియు కృష్ణకుమార్ మిత్ర ఈ తొలి దశకు నాయకత్వం వహించిన ముఖ్య మితవాద నాయకులలో ఉన్నారు. వారు నిరసన తెలపడానికి హితాబ్ది, సంజీవని, బెంగాలీ వంటి పత్రికలలో వ్యాసాలను విస్తృతంగా ఉపయోగించారు. సో ఎక్సెప్ట్ సి, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. తొలి దశలో మితవాదుల వ్యూహం ప్రార్థనలు, వినతి పత్రాలు మరియు పత్రికా వ్యాసాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఉద్యోగాలు, కోర్టులు, బడులను బహిష్కరించాలనే నిష్క్రియ ప్రతిఘటన ప్యాసివ్ రెసిస్టెన్స్ పిలుపును తర్వాత కాలంలో అతివాదులు అంటే లాల్ బాల్ పాలు మరియు అరవిందో ఘోష్ తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వదేశీ ఉద్యమ కాలం నాటి క్రింది కార్మిక సమ్మెలు మరియు సంఘాల ఏర్పాటును కాలానుక్రమ పద్ధతిలో మొదటి నుండి చివరికి అమర్చండి. ఈ బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ స్థాపన అనేది ఎప్పుడు జరిగింది అంటే 1890లో జరిగింది. హౌరాలోని బర్న్ కంపెనీ క్లర్కుల సమ్మె అనేది సెప్టెంబర్ 1905లో జరిగింది. కలకత్తాలో ప్రింటర్స్ యూనియన్ స్థాపన అనేది అక్టోబర్ 1905లో స్థాపించబడింది. అశ్విని కుమార్ బెనర్జీ ఆధ్వర్యంలో ఇండియన్ మిల్ హ్యాండ్స్ యూనియన్ స్థాపన అనేది 1906లో జరిగింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్. ఆచార్య పిసి రాయ్ చారిత్రక కృషి మరియు విజయాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. సో ఈ ఆచార్య పిసి రాయ్ను ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఆయన నైట్రైట్స్ పై చేసిన పరిశోధనలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే గ్రంథాన్ని రాశారు. సో ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఆచార్య పిసి రాయ్ 1901లో స్థాపించినది బెంగాల్ కెమికల్స్ మరియు ఫార్మాస్యూటికల్స్. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీ. స్వదేశీ నౌకాయాన సంస్థను స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ స్థాపించినది విఓ చిదంబరం పిల్లై. సో నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ అని కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విరాళాల చట్టంలో అరవిందో ఘోష్ ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. ఆయన కొత్తగా ప్రారంభించబడిన బెంగాల్ నేషనల్ స్కూల్ అండ్ కాలేజ్కు ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. పై సందర్భంలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. జాతీయ విద్యా విధానంలో భాగంగా స్థాపించబడిన బెంగాల్ నేషనల్ స్కూల్ అండ్ కాలేజ్కు అరవిందో ఘోష్ ప్రిన్సిపల్గా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1908 నాటి స్వదేశీ ఉద్యమం క్షీణించడానికి గల కారణాలకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. 1907 సూరత్ చీలికతో కాంగ్రెస్లో ఏర్పడిన అంతర్గత విభేదాలు ఉద్యమ సంస్థాగత బలాన్ని తీవ్రంగా బలహీనపరిచాయి. లాల్ బాల్ పాల్ మరియు అరవిందో ఘోష్ వంటి కీలక నాయకులు 1908 అంతటా భూగర్భ కణాల నుండి నిరసనలు 2 దశలను చురుకుగా నడిపించారు. పై వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. 1907 సూరత్ చీలిక ఉద్యమ క్షీణతకు ప్రధాన కారణం. ఎందుకంటే 1908 నాటికి తిలక్ అరెస్ట్ అయి మాండలే జైలుకు తరలించబడగా అరవిందో ఘోష్ మరియు బిపిన్ చంద్రపాల్ రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన పథకం నాటి అధికారిక కారణాలు మరియు జనాభా వివరాలను వాటి వివరణలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3 B1 C2. బ్రిటిష్ వారు చెప్పిన సాకు అనేది పరిపాలన సౌలభ్యం. ఉమ్మడి బెంగాల్ మొత్తం జనాభా 7.8 కోట్లు. తూర్పు బెంగాల్ అస్సాం రాజధాని ఢాకా. బ్రిటిష్ వారు చెప్పిన అధికారిక సాకు పరిపాలన సౌలభ్యం. అప్పటి ఉమ్మడి బెంగాల్ ప్రావిన్స్ మొత్తం జనాభా దాదాపు 7.8 కోట్లు. ముస్లిం మెజారిటీగా ఏర్పడిన తూర్పు బెంగాల్ మరియు అస్సాం రాజధాని ఢాకా. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఇంకొక పార్ట్లో చేద్దామండి. కొంచెం సిస్టమ్ ఇష్యూ ఉంది. సో రికార్డ్ అవ్వడానికి కొంచెం మళ్ళీ మధ్యలో బ్రేక్ అవుతుంది. సో పార్ట్ 2 కింద ఇంకో వీడియో చేస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.